అడ్డే లేని కోపం తెప్పించుకో. కోపం తిప్పితే ఏం చేస్తావు? ఎంత ముద్దు అది చూడంగో వీడు చెప్పు. ట్రైనింగ్ ఇచ్చిన డాగులు కూడా ఎంత నీట్గా ఎంత ముద్దుగా ఇవ్వరు. ప్రసాదం ప్రసాదం అంటున్నారు. ఎలాగంటే హాయ్, నేను మీకు ఐదు తిన్నాను. అందరూ ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ వాళ్ళ మ్యాట్ ఏంటంటే మా పిన్ని మా దుబాయ్ చిన్నోడు వచ్చి చాలా 3 days అయిపోతుంది, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే మా పిన్ని కూడా షాపింగ్ చేస్తానంది. అందుకే ఇప్పుడైతే మేము విశాల్ మార్ట్కి అయితే వెళ్తున్నాము. బయట వర్షం వస్తుందని చెప్పి మేమైతే ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే దగ్గరలో ఉంటుంది ఆటో. ఇప్పుడైతే మనం లేట్ సెకండ్లోకి వెళ్ళిపోదాం. చలో, ర్యాపిడో ఆటో అయితే వచ్చేసింది, ఎక్కేద్దాం. ఆటో మీ దుబాయ్లో ఆటో ఉన్నది కదా? లేదు, మా దుబాయ్ లో బస్సులు ఉంటాయి. మా దుబాయ్ లో ఆటోలు అన్నీ ఉంటాయి. మా దుబాయ్ లో కార్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ కార్, స్మార్ట్ కార్. ఇప్పుడే విశాల్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. పానీపూరి అంకుల్, పానీపూరి ఫేమస్ చేసింది అంకుల్. వచ్చింది పానీపూరి. ఇదిగో వచ్చేసింది పానీపూరి. భలే ఉంది. ఎక్కడ దాని టేస్ట్ మా అంకుల్ దగ్గర వస్తుంది. సూపర్. అంకుల్ వీరకమ్మ థియేటర్ దగ్గర ముందు ఉండదు కదా, అది తీస్తారా లేకపోతే అక్కడ కూడా ఉందా? అక్కడ కూడా ఉంది. ఇది కూడా విశాల్ మార్ట్ దగ్గర చేస్తున్నాను నేను. మళ్ళీ కొత్తగా బ్రాంచ్ అక్కడ మా బ్రదర్స్ చేస్తున్నారు. మొత్తం మినరల్ వాటర్ చేస్తారు, పానీపూరి వాటర్ ని. అంకుల్ మీ ఇవన్నీ హోమ్ మేడా లేకపోతే రెడీమేడా? ఇవన్నీ హోమ్ పేపరెట్ తయారు చేస్తాం ఇంట్లో. ఓకే. అన్ని రెడీమేడ్ ఉండదు, అన్ని హ్యాండ్ మేడ్. మీరే చేస్తారా బయట? మేమే తయారు చేస్తాం. ఓకే. ఈ పానీపూరి షాప్ అయితే విశాల్ మార్ట్ దగ్గరే ఉంది పక్కన. మొదలెడదామా? మొదలెడదాం. నీకేం కావాలన్నీ తీసుకో. ఓకే. అన్న అయ్యగారు డబ్బులు కడేస్తాడు. ఓకే. ఇప్పుడు మనం రావులకు వచ్చేసాం. కింద మొత్తం క్లాత్, మొత్తం బట్టలే ఉన్నాయి. కింద అయితే ఇక్కడ 100 రూపీస్కే పర్స్ ఇచ్చేసినారు. చూడండి ఎంత మళ్ళీ క్వాలిటీగా కూడా ఉన్నాయి. పర్సులో చూడండి 100 కాదు 99 రూపీస్కే పౌచ్ పర్స్. గైస్ మనం లిఫ్ట్ ఎక్కాం. నోటి యాక్టింగ్. ఒకసారి కార్ ఓపెన్ చేయండి. ఎంత ఉందో చూడండి. ఎంత ఉంది ఏంటయ్యా? నాకు తెలీదు. పెద్దది కదా. చిన్నప్పుడు నాకు ఇలాంటి కార్ ఉండేదా? నువ్వు పెద్దోడు అయిపోయి కదా, నీ కార్ వెళ్ళిపో. బాయ్. వావ్, పియోంగో. కానీ చూడండి పియానో డైరెక్ట్ తీసుకొస్తా. డాడీ డాడీ నీకు ఇప్పుడు దీంతో ఇలా మ్యూజిక్ చేస్తే కొంటావా? అడ్డే లేని చూసావు ఎంత బాగా చేస్తున్నావు. తీసుకో డాడీ. డాడీ ప్లీజ్. ఇది మా చిన్నప్పుడు సో ఫేమస్. ఏంటి దీంట్లో ఇక్కడ ఏదో అర్థం చేస్తున్నాను. ఇది వచ్చిన పక్కలో మేమైతే మా ఏజ్ లో మంచి ట్రెండ్. ఇది 2000 కాయిన్ తీసుకుంటుందా? కాయిన్ తీసుకుంటుందా? ఓకే, అప్పుడు డాడీ కాయిన్ తీసారు. వేద్దాం. కాయిన్ అలా పెట్టి ప్లేస్ డబ్బులు నాకు తెలియదు కింద నుండి వస్తాయని ఉండిపోతే. అందరూ ఎక్కడ డి మార్ట్కి వచ్చినా ఏ మార్ట్కి వచ్చినా ఏదో ఏంటిది ప్రసాదం ప్రసాదం అంటున్నారు. ఎలాగంటే ఫస్ట్ ఇది కొంచెం తీసుకొని ఇవ్వండి, ఈ పప్పు కొంచెం తీసుకొని కొంచెం షుగర్ తీసుకుంటున్నారు. కొంచెం షుగర్ తీసుకున్నప్పుడు అయ్యి బాబోయ్, నేను బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఎలా ఉంది? సూపర్. తుడుచుకురా అంటే ఎంతసేపు మమ్మల్ని నించోబెట్టి ఇలాంటి 2 డ్రాపులు తీసుకొని వచ్చేసారు. నెక్స్ట్ రండి బ్యాంక్ వెళ్ళిపోదాం బాబా, మనకి ఏం సెట్ అవ్వలేదని వచ్చేసారు. ఇదిగోండి అంతే. మేము ఏమే ఎక్కువ తీసుకున్నాం వాళ్ళకన్నా. మేము మా చాక్లెట్ అంటే ఏంటో కాదు. ఏంటది? ఇది ఒకటి తీసుకున్నాం.
ఇన్ ద వరల్డ్. మనం అయితే ఇక్కడ ఏదో నెస్కాఫేస్ ఏంటిది నెస్కాఫే ఇది నెస్కేఫ్ కోల్డ్ కాఫీ అయితే తీసుకున్నాము. ఇవైతే మనకి బయట గట్టి నచ్చింది చక్క టేస్ట్ చేద్దాం. ఎప్పుడు తాగలేదు ఇదైతే. వా బా బయట వచ్చింది సౌండ్. తాగుదాం. చూపించు. కాదు కాఫీలో మంచి తిక్కగా ఉన్న పాలు వేస్తారు అలా ఉంటుంది. అలా ఉంది. టేస్ట్ చాలా కొత్తగా ఉంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. ఇదైతే మనకి 300 రూపీస్కి అయితే వచ్చింది. బయట గెట్ వన్. ఒకసారి ఈ డాగ్కి చూడండి, వెళ్ళి షేకండి. షేకన్ అది చూడండి వీడియో అయి చెప్పు. ట్రైనింగ్ ఇచ్చిన డాగులు కూడా ఎంత నీట్గా ఎంత ముద్దుగా ఇవ్వరు. ఎంత ముద్దుగా డాడీతో బిస్కెట్లు ఇచ్చారు. నీకు కాదు బిస్కెట్లు, దానికి. స్లోగా దాన్ని తిని క్యాజు బిస్కెట్లు లాంటివి కాజు. అయ్యో ఎంత ముద్దగా తింటుందో చూడండి. సెకండ్ ఎంత ఆకలితో ఉంటే అంత ఫాస్ట్ తినేస్తుంది. అంటే షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే నాకు ఆకలి వేస్తుంది అని అర్థం. మీకు కూడా ఏమైనా స్ట్రీట్ డాగ్ షేక్ హ్యాండ్ ఇస్తే దానికి ఏమైనా పెట్టండి. షేక్ హ్యాండ్ ఇస్తేనే కాదు, పెట్టాలి దానికి. అంత ముద్దు నామ్ న్యామ్ న్యామ్. ఇప్పుడు మేమైతే ఇక్కడ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తినడానికి అని చెప్పి నాగమల్లి తోట జంక్షన్ దగ్గర ఉన్న HP పెట్రోల్ బంక్ దగ్గర టిఫిన్ తినడానికి టిఫిన్ ఇంకా ఏముంటాయో తినడానికి అయితే వచ్చాము. ఇదిగోండి మేకింగ్. బాగుందిరా, బాగుంది. షుగర్ తక్కువ ఉండి ఆడిపెళ్ళాం కదా, ఆ డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. బాగుంది. ఇప్పుడైతే మనం వేడి వేడి మన నూడిల్స్ చేద్దాం. నూడిల్స్ చాలా బాగుండు. బయట నూడిల్స్ ఉప్పు కారం మీద ఇచ్చేస్తారు. మీ లవిదబిలో నూడిల్స్ సూప్లో వస్తుందంట. అంటే ఇలా ఫుల్ వెట్టగా వస్తుంది అంతేగా. సూపర్ ఉంది టేస్ట్. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? అంటే ఇక్కడ నేను ఫస్ట్ టైం తిన్నాం. ఇండియాలో పిన్ని ఫస్ట్ టైంగా తినడం బాగుంది అంటుందా? అక్కడైతే ఫుల్ సూప్లో ఉంటుందంట. అప్పుడే మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఇదిగోండి ఇప్పుడైతే మేము ఎలక్ట్రిక్ ఆటో. అవును ఎలక్ట్రిక్ ఆటో. ఇందాకేమో వచ్చేటప్పుడు పెట్రోల్ ఆటో. ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ ఆటోవా? మీ అబుదాబిలో ఏం ఉండదు, మొత్తం మా ఇండియాలోనే ఉంటుంది ఎలక్ట్రిక్ కార్. మా ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ కార్ ఉంటుంది. బాగా అయిందా అది అలాగే తీరాలి నీకు. ఇందాక వచ్చి అక్కడ స్కూటర్ ఆడుకుంటున్నాడు, ఆడుతుంటే గట్టిగా పడ్డాడు. మొత్తం కొండి మొత్తం స్క్రాచ్లు పడ్డాయి కాళ్ళ మీద. కాదు కుక్క నన్ను చేసింది, అప్పుడు పడిపోయా. నీ ఎందుకు దాన్ని ఎందుకు ఎక్కిరించో మరి ఆ కుక్కని? అలాగే జరగదు నీకు. కోపం తెప్పించుకో. కోపం తెప్పిస్తే ఏం చేస్తావు? ఏం చేయను నన్ను. దీనికి అలాగే జరగాలి. ఇలా జరగద్దు, నీకు జరగాలి. ఒకసారి జరిగితే చూడు. చూచే ఇంకో నాకు నా కాళ్ళు మొత్తం దెబ్బలు ఉంటాయి చూడండి. ఇంకో నా కాళ్ళు మొత్తం దెబ్బలు ఉంటాయి. ఏంటి అలాగే జరగాలి. ఇదిగో జరిగింది. అయ్యో ఈ వ్లాగ్ ని ఇక్కడితో ఏం చేస్తున్నాం. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.